ఖమ్మం జిల్లాలో వీరు ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. కవిత బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకం కావడంతో కొంత నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది. ప్రభుత్వం గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. అయితే దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గవర్నర్ సంతకం చేయకుండా ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. ఆలోపు గవర్నర్ సంతకం చేస్తే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగవచ్చని, లేదంటే అతను రాజీనామా చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్ కోదండరామ్ లో ఫైల్ పెండింగ్ లో ఉంది. మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది. ప్రభుత్వం గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. అయితే దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గవర్నర్ సంతకం చేయకుండా ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. పొంచి ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దాంట్లో గవర్నర్ కోటా కింద కోదండరామ్, అదేవిధంగా అజారుద్దీన్ కు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కానీ గవర్నర్ కోటా ఇప్పటి వరకు గవర్నర్ నుంచి కానీ ఎలాంటి రాకపోవడంతో కూడా సంతకం చేస్తేనే ఇప్పుడు ఏదైతే గవర్నర్ సంతకం చేస్తే తప్ప అజారుద్దీన్ మంత్రిగా కొనసాగలేడని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ కార్యాలయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం రాలేదు. కాబట్టి ఈ నెల 19న కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది. ఏంటంటే ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఈ లోపు గవర్నర్ గనక సంతకం చేస్తే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. లేదు అంటే మాత్రం పదవి 6 నెలల లోపు, అంటే మంత్రి పదవి చేపట్టినటువంటి 6 నెలల లోపు ఏదైతే ఎమ్మెల్సీ కావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తన పదవికి మాత్రం ఈ నెల 19కి వాయిదా వేసి ఆ లోపు కనుక గవర్నర్ చేస్తే ఒక మంత్రిగా కొనసాగుతారు. లేదు అంటే మాత్రం మంత్రిగా కొనసాగలేకుండా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ కు సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ కోటాలో ఈయన మంత్రిగా చేరడం, ఎమ్మెల్సీ ఎన్నిక కావడం, ఇప్పటి వరకు కూడా దాంట్లో ఎలాంటి నిర్ణయం గవర్నర్ తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమైంది. కానీ ఇది మాత్రం రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు మంత్రిగా చేపట్టినటువంటి అజారుద్దీన్ మాత్రం ఒకవేళ గవర్నర్ సంతకం చేయకుంటే పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.